బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. టాప్ సెలబ్రిటీస్ పై కూడా కేసులు నమోదవుతున్నాయి. నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక వీరితో పాటు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి, ప్రణీత, అనన్య నాగర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇక వీరు సోషల్ మీడియా వేదికగా పలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే నటులతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి. సిరి హనుమంతు, వంశీ సౌందర్యరాజన్, వసంత కృష్ణ, శోభ శెట్టి, అమృత చౌదరి, నాయిని పావనిలపై కూడా కేసు నమోదైంది. అలాగే నేహా పతాన్, పాండు, పద్మావతిపై కూడా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ పై ఫుల్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. టాప్ సెలబ్రిటీస్ పై కేసులు నమోదవుతున్నాయి. నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇక వీరితో పాటు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి, ప్రణీత, అనన్య నాగర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇక వీరు సోషల్ మీడియా వేదికగా పలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సినీ కరెస్పాండెంట్ వెంకట్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకట్, ఇటీవల టాలీవుడ్ లో మాత్రం బెట్టింగ్ యాప్స్ పైన మాత్రము చాలా వివాదమే నడుస్తుందని చెప్పవచ్చు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు సినీ నటులు అయినటువంటి చాలా మంది కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయడం తోటి చాలా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా మంది కూడా దీనివల్ల ఇబ్బంది పడుతుంటే దీనిపైన ఇటు తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గానే దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కి పైన దాన్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి పైన కూడా కేసులు కూడా బుక్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఇదే మాత్రం ఇప్పుడు చాలా మంది సినీ సెలబ్రిటీస్ పైన కూడా ఇప్పుడు కేసులు కూడా బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. మంచు లక్ష్మితో పాటు ఇటు రానా, చాలా మంది సినీ సెలబ్రిటీస్ కూడా అంటే వాళ్ళు డైరెక్ట్ గా ప్రమోట్ చేసినా ఇండైరెక్ట్ గా చేసినా కూడా ఇది చట్టరీత్యా నేరం అవుతున్న పరిస్థితుల్లో వీళ్ళందరిపైన కేసులు అయితే బుక్ అవుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా తమ యొక్క ఆన్సర్ ఇస్తారనేది ప్రస్తుతం అయితే ఉంది. ఎందుకంటే ఇది కొంత సమాజానికి కూడా ఇబ్బంది విధంగా, ముఖ్యంగా యువత చాలా మంది కూడా ఇబ్బంది ఆర్థికంగా నష్టపోయి చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి చాలా సందర్భాల్లో ఉండటం తోటి దీన్ని కంట్రోల్ చేయాలంటే మొత్తం కూడా చాలా పకడ్బందీ చట్టాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయి, బయట కంట్రీస్ నుంచి, అంటే ప్రస్తుతం ఇవి ప్లే స్టోర్స్ లో కూడా ఇవి కనిపించడం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవి మొత్తం కూడా చూస్తుంటే కొన్ని అంటే ఫేస్బుక్ లింక్స్, ఇతర లింకుల నుంచి కూడా వీటి నుంచి కూడా వస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిని ముందుగా కంట్రోల్ చేయాలంటే సెలబ్రిటీస్ కూడా ఒక కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుందని కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే దీనిపైన కూడా త్వరలోనే ఒక కౌన్సిలింగ్ కూడా, అంటే సినీ టాలీవుడ్ కి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా ఒక కౌన్సిలింగ్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వెంకట్, ఈ బెట్టింగ్ యాప్స్ అంశం అనేది నిన్నటి వరకు యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. సో ఎందుకంటే విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రణీత ఇలాంటి టాప్ సెలబ్రిటీ పేర్లు వినిపిస్తున్నాయి. సో వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడడం జరిగింది? మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది దీనికి సంబంధించి? ఎవరైనా స్పందించారా? అయితే చాలా మంది సినీ ప్రముఖులు అంటే సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇంత నష్టం జరుగుతుందని కూడా గతంలో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం చేజారిన పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది. అయితే వాళ్ళు కూడా ఇటు ప్రభుత్వానికి, చట్టానికి కూడా సహకరించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మొత్తం కూడా అంటే వీటిని ఏ విధంగా అయితే ప్రమోట్ చేశారో ఇప్పుడు అదే విధంగా ఈ ప్రమోట్ చేయొద్దు, అంటే వీటి వల్ల నష్టాలు ఉన్నాయి అంతగానే వాళ్ళు కూడా చెప్పడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే చాలా మంది సినీ ప్రముఖులు కూడా కేసులు అయితే బుక్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వరుసలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది వెంకట్. అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దీనికి. సో ఆ గైడ్ లైన్స్ ద్వారానే మేము చేస్తామని సెలబ్రిటీస్ అంటున్నారు. సో ఎలా ఉండే అవకాశాలు ఉంటుంది, అంటే ఎలాంటి గైడ్ లైన్స్ పాటించారని ఏం చెప్తున్నారు? బెట్టింగ్ యాప్స్ అనేది ఒక మొత్తం కూడా ఇది చాలా చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే గైడ్ లైన్స్ అంటే అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉందా, లేకపోతే ఎట్లా ఉంది, ఏంటి, ఎంతవరకు పరిమితి ఉంది, అంటే
ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా ఎవరికైనా ఉంటే మాత్రము, అది చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రము అలాంటి వాటి పైన మాత్రం కంపల్సరీగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక సెలబ్రిటీస్ అందరూ కూడా మేము ఆ గైడ్లైన్స్ అనుగుణంగానే వాళ్ళు చేసామని చెప్తున్నా కూడా వాళ్ళ యొక్క వాదనలు కూడా వాళ్ళు ఈ కోర్టులో కూడా వినిపించాల్సి వస్తుంది. మొత్తానికి అయితే పోలీసులు మాత్రము అందరిపైన కూడా కేసులు అయితే బుక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఫర్దర్ గా ఇంకెవరు కూడా చేయకుండానే ముందుగానే అందరు కూడా ఒక కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలన్న ఒక భావనలు అయితే ఇటు పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు చిత్రపత్రం కూడా ఇలాంటి విషయాల్లో మనం కోఆపరేట్ చేయాలటానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగానే చెప్తున్నారు. అంటే మోస్ట్లీ మనం చూడొచ్చు, స్టార్స్ కావచ్చు, సినీ స్టార్స్ కావచ్చు, క్రికెట్ స్టార్స్ కావచ్చు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు వీరి దగ్గర నుంచి. అంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకంటే సినీ స్టార్స్ కావచ్చు, క్రికెట్ స్టార్స్ కావచ్చు, వీరి దగ్గర నుంచి యువత గాని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ అంశం అనేది పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి, అంటే ఎస్పెషల్లీ టాలీవుడ్ నుంచి ఎలా ముందుకు రాబోతున్నారు దీనికి సంబంధించి? సినీ సెలబ్రిటీస్ చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ కలిగించే వాళ్ళని ఉంటారు కాబట్టి అది సోషల్ మీడియా లాగా, లేకపోతే ఇటు సినిమా పరంగా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏదైనా మాట చెప్తే ఫ్యాన్స్ కూడా దాన్ని పాటించే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు సినీ సెలబ్రిటీస్ కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ అనే కాదు, ఇంకా మిగతా ఈ యాడ్స్ కూడా చేస్తుంటారు కాబట్టి ఇలాంటి వాటి చూసి కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం బెట్టింగ్ యాప్స్ అనేది కేవలం టాలీవుడ్ కే పరిమితం అవ్వలేదు. బాలీవుడ్ స్టార్స్ కూడా చాలా మంది కూడా చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి కాబట్టి వీటిపైన ఒక నియంత్రణ రావాలంటే, కంట్రోల్ చేయాలంటే అలాంటి యాప్స్ ని మొత్తం కూడా డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డిసిషన్ అని కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా తమకు తెలియకుండానే కొంత తప్పేది జరిగినట్టుగానే వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం ఇప్పటి నుంచి మాత్రం ఇటువంటి కూడా అంటే సొసైటీకి కానీ ముఖ్యంగా యువతకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా ఉండేటువంటి పనులు కూడా తాము ప్రోత్సహించమని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకట్. బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ మీద మీరు ఎప్పుడైతే ప్రమోట్ చేయడం మొదలు పెట్టారో, అసలు సే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఇది ఒక అందరిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి సారీ నేను తెలియక చేశాను, ఏదో తెలియక నేను బెట్టింగ్ యాప్స్లో పెట్టాను, ఇక నుంచి ఎవరు ఇది పెట్టొద్దు, ఒకవేళ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని అన్ఫాలో చేయండి కూడా వీడియోస్ కూడా వస్తున్నాయి. సో అది చూసినప్పుడు మీకేమనిపించింది ఇంత షార్ట్ టైంలో? లేదు అట్లా అనేది వాళ్ళు కూడా మీకు ఫస్ట్ భాగం చెప్తాను, అది కూడా తప్పు. వాళ్ళు అట్లా నేను తెలియకుండా, ఎందుకంటే తెలిసి ఉంటుంది మీ ఒక సొంత కోసమే మీరు వేలాది మందిని బలి ఇచ్చుంటారు కదా, దానికి మీరు యూ టు పే ఫర్ ఇట్ కదా, మీరు దాని ద్వారా ఎంత సంపాదించారు, ఏం చేశారు అనేది కూడా బయటపడాలి. సెకండ్కు ఏమైందంటే అట్లీస్ట్ పబ్లిక్లో తెలిసింది వాళ్ళు ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్, దాంట్లో కూడా రెండు భాగాలు ఉన్నారు. కొంతమంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు లేదు సార్ ఫస్ట్ నుంచి కూడా మనకు కూడా చాలా మంది కాంటాక్ట్ చేశారు, నేను వాళ్ళకు నో అన్నాను, నా కాన్షియన్స్ ఒప్పుకోలేదు సో అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఉన్నారు, వాళ్ళు ప్రమోట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు దే హావ్ టు ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్. ఓకే సజ్జనార్ గారు, అంటే ఇప్పుడు బేసిక్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి రీచ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఒక వీడియో పెట్టారంటే జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. స్పెషల్లీ యూత్ ని టార్గెట్ చేసిన వాళ్ళ ప్రొఫైల్సే మనం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటాం, అవే ట్రెండింగ్ కూడా అవుతుంటాయి. సో ఇట్లా బెట్టింగ్ యాప్ ని ఎవరైనా ప్రమోట్ చేస్తే మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చా? ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ప్రమోట్ చేయడం అంటేనే అది ఒక ఇల్లీగల్ బిజినెస్ చేసినట్లు, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లు. డెఫినెట్లీ ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పైన ఉంది, ప్రజలు కూడా బాధ్యత ఉంది. ఇట్లా ప్రజలు కూడా పోలీస్ చెప్పాల్సి ఉంది, ఇట్లా వస్తున్నావు సార్ మీరు యాక్షన్ తీసుకుని చెప్పి. సో డెఫినెట్లీ వచ్చే రోజు ప్రజల దృష్టికి ఏమాత్రం ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ఇలాంటి ఉందని చెప్పడము, అలాంటి మనిషి కూడా ప్రమోట్ చేస్తున్నారని చెప్పి తెలియాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. మనం వచ్చిన తర్వాత మనం కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది, పోలీస్ పైన.